ఫార్మసీ షాపులపై బిగ్ టీవీ కథనాలతో ఫార్మసిస్టు సంఘాల్లో ఆశలు చిగురిస్తున్నాయి. నిబంధనలను కఠినంగా అమలు చేయాలంటూ అధికారులపై ఒత్తిడి తెస్తున్న ఫార్మసిస్టు సంక్షేమ సంఘం ఆందోళనలకు పిలుపునిచ్చింది. ప్రతి మెడికల్ షాపులో ఫార్మసిస్టు తప్పనిసరిగా ఉండాలని ఫార్మసిస్టు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఫార్మసిస్టు సంఘం నేతలతో డ్రగ్ కంట్రోల్ డీజీ కమలాసన్ రెడ్డి అత్యవసర చర్చలు జరిపారు. అయితే చర్చల్లో తమకు ఎలాంటి హామీ దక్కలేదని ఫార్మసిస్టు సంఘాల నేతలు చెప్పారు. యాక్ట్ ఇంప్లిమెంటేషన్ కొరకు ఫార్మసిస్టేతరులు మందులు ఇవ్వడానికి కొరకు ఏ విధమైన సూచనలు సలహాలు తీసుకుంటాడో మా దగ్గర నుంచి వెళ్ళని మేము ఎక్స్పెక్ట్ చేసుకొని మేము వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత మా సలహాలు మా సూచనలు ఏమి తీసుకోకుండా తనే ఒక 5 పాయింట్లు రాసుకొని ఇగో ఇవి చేద్దాం అనుకుంటున్నాం, దీనికి మీరు సహకరించాలి అని చెప్పడం జరిగింది. అవన్నీ కూడా లోపభూయిష్టంగా ఉన్నాయి. తను మాట్లాడే మాటలు ఏ విధమైన ప్రజలకు కానీ ఫార్మసిస్టులకు కానీ అనుకూలంగా లేవు. మెడికల్ షాపులు పెట్టిన యజమానులకు సర్టిఫికేట్ కిరాయి తీసుకున్న వాళ్ళకు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. ఇది కరెక్ట్ కాదని చెప్తే మమ్మల్ని గద్దించాడు. గద్దించేసి మేము వెళ్ళేసి వచ్చాము. వెళ్ళేసి వచ్చిన తర్వాత మళ్ళీ రామ్దార్ గారు ఫోన్ చేసి రేపటి కార్యక్రమం అయితే రిజిస్ట్రేషన్ మీరు క్యాన్సిల్ చేసుకున్నట్టే కదా అని అంటే, లేదు మేము క్యాన్సిల్ చేసుకోలేదు, మేము బైకాట్ చేసి వచ్చినాము, మేము వాకౌట్ చేసి వచ్చినాము, మీ వాటికి మేము ఏది కూడా పుట్టలేవు, మీ ఎవి కూడా మాకు అనుకూలంగా మాకు ఏ రకంగా లేవు, కాబట్టి మేము రేపు యాజ్ టీజ్గా మా డిమాండ్స్ను రిప్రజెంట్ చేసేయడానికి మేము రేపు ఖచ్చితంగా డీసీ ఆఫీస్కి వస్తున్నామని చెప్పేసి తెలియజేశాం. కమలాసన్ రెడ్డి డీజీ గారు పిలవడంతో మేము చాలా సంతోషించి వెళ్ళాం. ఇన్ని సంవత్సరాల సమస్యని ఫార్మసిస్టులకి న్యాయం చేసి, అదేవిధంగా 5 కోట్ల ప్రజలు, తెలంగాణ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఫార్మసీ స్టోర్లలో మెజారిటీ మెడిసిన్స్ తీసుకుంటారు డైరెక్ట్గా. అక్కడ క్వాలిఫైడ్ ఫార్మసిస్ట్ ఉన్నట్టయితే వాళ్ళకి ఏమైనా మెడికల్ ఎర్రర్ రాకుండా ప్రాపర్ మెడిసిన్ ఇస్తే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. అలాగే 4 సంవత్సరాలు కోర్స్ చేసిన ఫార్మసిస్టులకి మాకు న్యాయం జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ వస్తుందని మేము ఆశించాం. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న ఈ సమస్యని మేము ఇమీడియట్గా తీర్చలేము, 1 మంత్లో 2 మంత్లో 1 ఇయర్ 2 ఇయర్స్ వచ్చి మీరు అవ్వలేదు అంటే మేము చేయలేము అని చెప్పడంతో మేము షాక్ గురయ్యాము. అరే 1 ఇయర్ 2 ఇయర్ కాదు, అసలు ఎన్ని రోజులు అవుతుందో కూడా మేము చెప్పలేమంటే అది చేయనన్నట్టుగా ఉంది. దానికి చర్చలుగా మేము ఎలా భావించాలి, మేము ఎలా హ్యాపీగా ఫీల్ కావాలి, దీనికి మేము ఏ విధంగా సహకరించాలి అని చెప్పారు. ఫార్మసిస్టులను విత్డ్రా చేయించాలన్నాడు. అక్కడ రెంట్కి ఇచ్చే ఫార్మసిస్టులు ఎవరైతే జాబులు చేస్తారో, ఉద్యోగాలు చేస్తారో, లేదంటే ఫారెన్కి వెళ్ళారో వాళ్ళు రెంట్కి ఇస్తున్నారు. ఇక్కడ అనాథరైజ్డ్ పర్సన్ ఫార్మసీని నడుపుతున్నాడు. దానివల్ల ప్రజలకి నష్టం జరుగుతుంది, అనాథరైజ్డ్ పర్సన్ బెనిఫిట్ అవుతున్నాడు తప్ప ఫార్మసిస్ట్ అన్యాయం అయిపోతున్నాడు. అదేవిధంగా ప్రజలకి ప్రాణాలకి నష్టం జరుగుతుంది. దీన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకోవడం కోసం, అలాగే డీజీ గారి దృష్టికి తీసుకోవడం వల్ల న్యాయం జరుగుతుంది అనుకున్నాము. డీజీ గారి దృష్టికి వెళ్ళింది, కానీ న్యాయం జరిగే పరిస్థితులు అయితే కనిపించట్లే. బట్ అగైన్ మేము 21 ఆగస్టు 2024 ఏ విధంగా అయితే రిప్రజెంటేషన్ ఇస్తామని భారీ ఎత్తున ఫార్మసిస్టులు వెళ్తున్నామో, దాన్ని మేము విత్డ్రా చేసుకోకుండా కంటిన్యూగా అందరం రేపు వెళ్తున్నాము. భారీ ఎత్తున ఫార్మసిస్టులు అందరూ రావాలి. అదేవిధంగా సీఎం గారు దృష్టిలో పెట్టుకొని, రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం సార్ రేవంత్ రెడ్డి సార్. ఫార్మసిస్టుల భవిష్యత్తుతో పాటు రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని కూడా మీరు కాపాడాలని, దీన్ని మీరు పాజిటివ్ వేలో దీన్ని యాక్ట్ ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా డీజీ గారికి డైరెక్షన్ చేస్తారని నేను నమ్ముతూ రిక్వెస్ట్ చేస్తూ రేపు వినతి పత్రం ఇవ్వడానికి పెద్ద ఎత్తున ఫార్మసిస్టులు అందరం రాష్ట్రంలో ఉన్న ఫార్మసిస్టులు అందరం కలిసి డీజీ గారి దగ్గరికి వెళ్తున్నాం సార్. మీరు డైరెక్షన్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. గతంలో 2021లో పెద్ద ఎత్తున డ్రగ్ కంట్రోల్ ముట్టడి చేసినప్పుడు అప్పుడు ఉన్నటువంటి ప్రీతి మీనా మేడం గారు కూడా ఒక సర్క్యులర్ రిలీజ్ చేసిరు. 65/2 ఒక 10 రోజులు 15 రోజులు రైడింగ్ చేసిరు. మళ్ళీ ఇక్కడున్న వ్యవస్థ అక్కడనే ఉంది. తర్వాత ఇట్లా చేంజ్ అయ్యకుండా వస్తూనే ఉన్నారు. కాబట్టి మన ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా ఎందుకనంటే 100% భరోసాతో ఇవ్వాలా. ఎందుకనంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత మేడం నిజం చెప్తున్నా, ఏ గవర్నమెంట్ చేయని సంక్షేమ పథకాలు కూడా ఇవ్వాలి గవర్నమెంట్ చేసింది. కనీసం ఒక 7 నెలల్లో ఇవ్వాలి, 30,000 ఉద్యోగాలు చేసింది. అదే డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులు నిజం చెప్తున్నా, అదే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇవాళ డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులు రిక్రూట్ కాపు, వాళ్ళు ఎగ్జామ్ రాసుకురు, ప్రశాంతంగా రాసుకొని వాళ్ళ అలాట్మెంట్ కాపీలు మొన్న 2 నెలల కింద జాబ్లు ఎక్కిరు 18 మంది డ్రగ్ ఇన్స్పెక్టర్లు. దిస్ క్రెడిట్స్ గోస్ టు రేవంత్ రెడ్డి సార్, దామోదర్ రాజనరసింహ. వాళ్ళకి నిజం చెప్తున్నా, వాళ్ళు లేకపోతే ఇలా 16 డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఎక్కకపోవాలి. ఇలా ఇంత కృషి చేస్తున్నారు కాబట్టి, ఇంత పట్టుదల ఉంది కాబట్టి, ఇక్కడ ఎవరైతే ఆఫీసర్లు ఉన్నారో ఆఫీసర్లు వీళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే ఉందో అది ఒకసారి ముఖ్యమంత్రి గారు దామోదర్ రాజనరసింహ గారు చొరవ చూపాలి. ఇమ్మీడియట్లీ
ఇలా ఎక్కడ జరుగుతుందో అక్కడ ఇమ్మీడియట్లీ ఒక నివేదిక తెచ్చుకొని రివ్యూ తీసుకొని ఇంటెలిజెన్స్ల దగ్గర రిపోర్ట్ చేసుకోండి, ఏం జరుగుతుంది, డ్రగ్ కంట్రోల్లో ఏం నడుస్తుంది, అసలు నిజంగా ఫార్మసిస్టులలో ఇన్ని వేల షాపులలో ఎంతమంది ఫార్మసిస్టులు నిజంగా పనిచేస్తున్నారా, వీళ్ళ జెన్యూన్ ఇష్యూస్ రివ్యూ తెచ్చుకొని దాని గురించి మీరు చేయాలని నేను కృషి చేస్తున్నాను. అదేవిధంగా రేపు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలో ఉన్నటువంటి ఫార్మసిస్టులు అందరూ కూడా డీజీ ఆఫీస్కి రావాలని కోరుకుంటున్నాను. వచ్చి మన ఏదైతే సమస్య ఉందో వినతి పత్రం ఇవ్వాలని కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నాను.